హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా ఎన్టీఆర్ అభిమానులు అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా! హైదరాబాద్ ఓఆర్ఆర్ పక్కన దాదాపు ఒక 100 అడుగులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే రావడం అయితే జరిగింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళు ప్రయత్నాలైతే చేస్తా ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళకి డబ్బు గురించి ఎలాంటి ఇబ్బంది లేదులే గానీ, ఒక ప్లేస్ అనేది కావాలన్నమాట. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలంటే ఒక ప్రైమ్ ఏరియాలోనే పెట్టాలి. ఎక్కడో మారుమూల పెడితే దానికంత వాల్యూ ఉండదు కాబట్టి, ఒక ప్రైమ్ ఏరియాలో పెట్టాలని చెప్పేసి అప్పటి నుంచి ప్రయత్నాలైతే చేస్తా ఉన్నారు. ఆ ప్రైమ్ ఏరియా ఏంటి అంటే హైదరాబాద్ ఓఆర్ఆర్, అలాగే హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఏ స్థాయిలో జరుగుతుందో మనందరికీ తెలుసు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పక్కన ఒక స్థలం కావాలి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగు జాతికి సంబంధించిన ఒక ప్రతీక కాబట్టి ఆయన విగ్రహం హైదరాబాద్ ఓఆర్ఆర్ పక్కన ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది. మాకు సమ్ ప్లేస్ కావాలి అని చెప్పేసి ఓఆర్ఆర్ పక్కన అని చెప్పేసి వీళ్ళు అడిగారనమాట. అయితే అడగంలోనే సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్‌గా ఈ యొక్క ఇష్యూ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక నెల రోజులు అవుతుందన్నమాట. అయితే రీసెంట్‌గా రేవంత్ రెడ్డి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఒక స్థలం ఎంత ఇస్తానైతే చెప్పలేదు కానీ మీకు ఓఆర్ఆర్ దగ్గర అయితే ఒక స్థలం ఇస్తాము అన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క విషయం మీద రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనమాట. ఏంటి అంటే హైదరాబాద్ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి అమరావతిలో పెట్టండి అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రజలు పోరాడింది ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా కాబట్టి ఆయన విగ్రహం ఓఆర్ఆర్ దగ్గర ఎందుకు అని చెప్పేసి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క విగ్రహ ఏర్పాటు అనేది రకరకాల భిన్నాభిప్రాయాలు కొంతమంది స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తెలియజేత ఆత్మగౌరవం అన్నట్లుగా వాళ్ళు రకరకాలుగా కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా కానీ ఓఆర్ఆర్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి స్థలం కేటాయించినట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే.